తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణిత్తి మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఎల్ నినో గురించి మాట్లాడుకుంటాము. ఎందుకంటే మనకు తాజాగా ఈసీఎండబ్ల్యూఎఫ్ వారు ఒక ఫోర్కాస్ట్ని అయితే ఇచ్చారు. రాగల 3 నెలల పాటు వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది, 2 తెలుగు రాష్ట్రాలలో వాతావరణ పరిస్థితితో పాటుగా మనకు వర్షాలు అనేవి ముఖ్యంగా ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఎల్ నినో యొక్క ప్రభావం ఎంత మాత్రం ఉండే అవకాశాలు ఉంది అన్న దాని గురించి వివరంగా మనం మాట్లాడుకుంటాం. ఇది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. అందరూ చివరి దాకా చూస్తారని, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనించినాము అంటే ఎల్ నినో యొక్క ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. గత 200 సంవత్సరాలలో అత్యధికమైన ఎల్ నినోగా ఇది రూపుదిద్దుకునే అవకాశాలు రాగల రోజుల్లో కనిపిస్తుంది. ఇక్కడ చూసినామనంటే మనకు పీక్ ఎల్ నినో అనేది ఆల్మోస్ట్ మనకు ఋతుపవనాలు చివరికి వెళ్ళేసరికి పీక్ ఎల్ నినో అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకు అక్టోబర్ నుంచి డిసెంబర్ అంటే ఈశాన్య ఋతుపవనాల కాలంలో ఎల్ నినో అనేది చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఈ తీవ్రమైన ఎల్ నినో ఫోర్కాస్ట్ ప్రకారం చూసామనంటే 1877లో వచ్చిన అతి తీవ్రమైన ఎల్ నినో కంటే చాలా బలమైన ఎల్ నినోగా ఇది ఏర్పడే సూచనలు కనిపిస్తుంది. ఈ ఎల్ నినో గత 200 సంవత్సరాల కంటే ఎక్కువగా 200 సంవత్సరాల కంటే తీవ్రంగా మన భారతదేశ భూభాగం మీదుగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అలానే పసిఫిక్ మహాసముద్రంలో కూడా అత్యంత తీవ్రమైన ఎల్ నినోగా రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తోంది. దీనివలన వర్షపాతం మనము ఆగస్టులో చూసినాము అంటే సాధారణం కంటే అత్యంత అల్పంగా మనకు ఉండే అవకాశాలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. అంటే మనకు ఒక 10 సెంటీమీటర్లు పడాల్సిన చోట్లలో 2 సెంటీమీటర్లు, అలానే 20 సెంటీమీటర్లు పడాల్సిన చోట్లలో 10 సెంటీమీటర్లు లేదా 8 సెంటీమీటర్ల వరకు వర్షపాతం ఉండే అవకాశాలు మాత్రమే మనకు ఈ ఆగస్టు నెలలో కనిపిస్తుంది. చూసినామనంటే ఇంతదాకా నేను బ్లాగింగ్ అంటే నేను ఒక 6-7 ఏళ్ళుగా చేస్తున్నాను ఈ వెదర్ ఫోర్కాస్ట్లు కానీ వీడియోలు కానీ. ఎప్పుడు ఇంత ఘోరమైన పరిస్థితి అనేది నేను ఎప్పుడు చూసింది లేదు. కానీ ముఖ్యంగా మనకు ఈ యొక్క మ్యాప్ చూసినాము అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అంటే అత్యల్పమైన వర్షపాతం అనేది నమోదయ్యే విధంగా చూపిస్తున్నారు. దాంతోపాటుగా కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అత్యల్పంగా మనకు వర్షపాతం ఉండే విధంగా చూపిస్తున్నారు. రాయలసీమ అలానే ఉత్తర తమిళనాడు ప్రాంతంలో కూడా అత్యల్పంగా మనకు వర్షపాతం అనేది వెదర్ మోడల్స్ అనేవి మనకు బలంగా చూపిస్తున్నాయి. ఇది నేను ఎప్పుడు ఇంత తీవ్రంగా ఇంత ఘోరంగా మనకు వర్షాలు అనేవి తక్కువగా ఉంటాయని నేను బ్లాగింగ్ చరిత్రలోనే ఎప్పుడు చూసింది లేదు. ఇదే మొదటిసారి. సెప్టెంబర్లో కూడా మనకు ఇంచుమించు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఎలాంటి మార్పు లేదు. కానీ కొంచెం మనకు దక్షిణ రాయలసీమ జిల్లాలు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కొంచెం ఉపశమనం ఉండే విధంగా కనిపిస్తున్న మోరార్లెస్ మనకు అంటే సాధారణ కంటే తక్కువ వర్షపాతమే ఉండే అవకాశాలు మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతము అంటే కోస్తాంధ్ర ప్రాంతం మాత్రము చాలా నష్టపోయే అవకాశాలు ముఖ్యంగా వర్షాలు తక్కువగా ఉండడం వల్లనే మనకు జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి ఈ యొక్క వెదర్ ఫోర్కాస్ట్తో. అలానే అక్టోబర్ అంటే ఈశాన్య ఋతుపవనాలు వచ్చేసరికి కొంచెం మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అంటే నెల్లూరు, తిరుపతి అలానే చెన్నై ప్రాంతం దగ్గర మనకు కొంచెంగా మనకు సాధారణ వర్షపాతం ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో మాత్రం బాగా మనకు లోటు వర్షపాతం అనేది ఎక్కువగా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మనము సైక్లోన్స్ యొక్క ఫోర్కాస్ట్ తీసుకున్నాము అంటే ఈశాన్య ఋతుపవనాల కాలంలో సాధారణం కంటే కాస్తంత ఎక్కువగా మనకు అల్పపీడనాలు బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈశాన్య ఋతుపవనాలు ఈసారి కాస్తంత చురుగ్గా కదిలే అవకాశాలు ఉన్నాయి. కానీ మన రాష్ట్రం వైపుగా ఈశాన్య ఋతుపవనాలు ఎలా ఉంటుంది, తుఫాన్ల కాలం ఎలా ఉంటుంది అన్న దాని గురించి వచ్చే రోజులలో మనకు మంచి క్లారిటీ వస్తుంది. కానీ ఒకటి మాత్రం మనము బాగా నిర్దేశించమనేది ఏంటంటే మనకు ఈ యొక్క సైక్లోన్ సీజన్ అనేది బాగా ఎక్కువగా ఉండే అవకాశాలు పసిఫిక్లో ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మనకు కొన్ని అల్పపీడనాలు అనేవి ఎక్కువగానే మనకు బంగాళాఖాతంలో వస్తాయి. కాబట్టి కాస్తంత అక్టోబర్ తర్వాత ఉన్న ప్రాంతంలో కొంచెం మనము తుఫాన్లు కానీ లేదా అల్పపీడనాలు కానీ ఎదురు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఎల్ నినో యొక్క ప్రభావం అనేది ఈసారి భారతదేశ భూభాగం మీదుగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు మాత్రం తీసుకుంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం బాగా అత్యధికమైన ప్రభావం అనేది ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఎంత మాత్రం మనం చూసినా ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ కావచ్చు, ఈ మ్యాడెన్ ఆసిలేషన్ ఎంత మాత్రం ఉన్నా ఇంత తీవ్రమైన ఎల్ నినో ముందు అవి చాలా చీమల్లాగానే మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. దానివలన వర్షపాతం కూడా తక్కువగా ఉండే అవకాశాలు మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఇది నేను బ్లాగింగ్ చరిత్రలో నేను 6-7 ఏళ్ళుగా చేస్తున్నాను.
దానికి ముందు నేను యాక్టివ్గా అసలు అప్డేట్లు అనేది ఇవ్వకుండా యాక్టివ్గా వెదర్ ఫోర్కాస్ట్ అనేది ఒక 10 ఏళ్ళుగా తెస్తున్నాను. ఎప్పుడు ఇంత అల్పమైన దుస్థితి అనేది ఎప్పుడు నేను చూసింది లేదు. కాబట్టి రైతులు అలానే ప్రజలు కూడా రాగల ఒక 4-5 రోజుల్లో కురిసే వర్షాలను కొంచెం దృష్టిలో పెట్టుకొని నీళ్లను సేకరించే ఒక మార్గంలో అందరూ నిమగ్నులై ఉంటారని నేను సదా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.